నమస్తే, నేను భాను. సో వేలేరు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కమ్మరిపేట ఒక విలేజ్ ఉంటుందన్నమాట. సో ఈ అమ్మ మాకు రోజు సాయంత్రం పూట స్నాక్స్ సమయంలో గారె కావచ్చు, కట్మిర్చి కావచ్చు, బజ్జీ కావచ్చు, కొంచెం మంచిగా చేసి పెడతా ఉంటుంది క్వాలిటీ పరంగా. ఒక రోజున మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ చేయొచ్చు అంటే 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను సార్ అని చెప్పి ఒక మాట అన్నారనమాట. సో ఇడ్లీ ఎలా ఉంటుందో ఒకసారి నేను వేసి చూస్తాను, టేస్ట్ ఇద్దరి అని రమ్మని అంటే ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ రావడం జరిగింది. సో అమ్మ ఇల్లు ఎక్కడో దూరం అయితే మేము వెళ్తామో వెళ్ళామో అక్కడ వస్తామో రామా అనుకొని అవన్నీ పాపము తల మీద క్యారీ చేసుకుంటూ వచ్చి ఒక 3 ప్లేట్స్ ఇడ్లీ తీసుకుని రావడం జరిగింది. సో ఇడ్లీ అంటే మెయిన్గా 1 క్వాలిటీ, 2 క్వాంటిటీ. ఎలా అంటే సైజ్ పెద్దగా ఉండాలి, సో అట్లాగే నాణ్యత ఉండాలి అనమాట. టేస్ట్ ఉండాలి, రైట్స్ అని ఇచ్చాను, టేస్ట్ ఉండాలి. అట్లా నిన్న అమ్మ మల్లెపూల తెల్లగా ఉండాలి, దూదిలాగా మెత్తగా ఉండాలి అని చెప్పినాం. సో ఎగ్జాక్ట్లీ చాలా ఈజీగా దీన్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. గట్టిగా అయితే లేవు, చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ చేయలేదు. సో ఈరోజు అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను మీరు? చాలా రోజులు అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు? రఫ్గా 2 ఇయర్స్ నుంచి. అంటే అంతకుముందు మేము అక్కడ పెట్టినాము, 5-6 సంవత్సరాలు నడిచింది. తర్వాత మాకు కొంచెం మా సార్ ఆరోగ్య డాక్టర్ కాబట్టి ఇక ఆయన కొంచెం ఆయనకు పబ్లిక్ పరిచయం అయ్యి పేషెంట్లకు ఇక మేము బంద్ పెట్టాము. చట్నీ కూడా చాలా టేస్ట్ బాగుంది. మళ్ళీ తర్వాత ఇక బంద్ చేసుకున్నాం. అంతకుముందు మేము ఇడ్లీ పూరి పొద్దున చేసేది, ఓకే, బంద్ పెట్టి మళ్ళీ ఇప్పుడు మా ఆయన స్టోక్ వచ్చి అక్కడ జరుగుతుంది కాబట్టి 2 సంవత్సరాల నుండి పెట్టుకుంటాను. నేనే అందుకే బండి ఎక్కదని పొద్దున్నే తీసుకొస్తాను, లేకపోతే పొద్దునే చేస్తే ఉంటుంది. ఇక్కడ చాలా మంది వేరే రోజులు వస్తాం అని ఇట్లాగో మీరు ఇక్కడనే ఉన్నారు కదా, ఈ పనిలో ఈ టూటూలే ఉన్నారు కదా అంటే ఇక నాకు వెజిటేబుల్ లాగా ఒక 5,000 ఎవరు ఇవ్వలేని పరిస్థితిలో నేను ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఇల్లు లేదు ఉండడానికి, భర్త లేడు, ఎవరు ఒక 5,000 సహాయం చేయమన్నా చేస్తలేరు. చనిపోయేసరికి మీకు ఇక్కడ తీసుకొచ్చి రేపు ఒక అతను 5,000 ఇస్తానన్నాడు గిరిగిరిలో. ఆయన రోజు మీరు మందికి ఇక్కడికి వస్తారు కదా, లేకపోతే 50 రూపాయలు ఫోన్ పే కొడతా ఇవ్వండి అని చెప్తే ఇస్తారు రేపు అని నేను ఇక ఎల్లుండి నుండి పెట్టుకుంటాం. బండి అక్కడ డబ్బా తీసుకొచ్చుకుంటే ఇక పొద్దున వచ్చి 4 గంటలకు వచ్చి అన్నీ తయారు చేసుకోవచ్చు. మాకున్న ఆర్థిక పరిస్థితులు కారణం చేస్తే మేము ఇవ్వాలన్నా ఎవరైనా పరిస్థితులు వాస్తవం ఒకరున్నా ఎవరి బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి ఖర్చులు వాళ్ళకే ఉంటాయి. మీరు ఏమనుకుంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం బడ్జెట్ పెట్టాలి కదా, ఎంత ఖర్చు ఉంటుంది? ఎట్లా 1,000 రూపాయలు అమ్మితే 300 ఉంటుంది, 350 ఉంటుంది. అది గిరాకీలు బట్టే ఉంటుంది. మనం ఈ రోజు ఇంత నెల మొత్తం 10,000 అయితే ఉన్నాయి కాబట్టి ఎందుకోసం అడుగుతాను మాట. చాలా మంది పర్వాలేదు, నాకు తెలిసి ఏదన్నా ఫుడ్ వ్యాపారం అంటే 70% ఏమో లాభం ఉంటుంది. మాకు అట్లా నేను లాభం చూసుకోను సార్. జనాల కోసము వాళ్ళు చేస్తుండి వేరే అవతలి ఊరోళ్ళు మన దగ్గరికి మంచి సార్లు రావాలని టేస్ట్ నాకు లాభం తక్కువ వచ్చినా సరే, నాకు మా ఆయన MBBS డాక్టర్ కూడా అక్కడ రాడంత 3 గోళీలు ఇస్తేనే జ్వరం డోరు టు డోరు తిరిగేది. రాత్రి 12 గంటలకు కూడా తండకు పోయి పేషెంట్కి ఇంజక్షన్ చేసి వచ్చేది. ఆయన అంత చేసినప్పుడే ఏం సంపాదించలేదు. నా వయసు అయిపోయిందంట, నేనేం సంపాదించుతా, నా పిల్ల నేను బట్టకు పట్టించాను అనుకొని అంతే బతుకుతాను. కానీ నేను బంగ్లాని బిల్డింగ్ కట్టాలని ఆశిస్తాను. నేను అంతే టేస్ట్ కోసమే చూస్తాను, అంతే క్వాలిటీ కోసమే చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు తిన్నారంట ఇంకోరు వస్తారు, మళ్ళీ ఇంకోరు చెప్తారంట ఇంకోరు వస్తారు. కాకపోతే అది ఒక చుక్క నూనె పెట్టడం వల్ల కాబట్టి రేపు ఇవాళ బట్ట కొనుక్కొచ్చి వేస్తే వైట్ వస్తుంది బట్ట వేస్తే, అంతే దాని రీజన్. మేము అది ఓన్లీ ఇప్పటికిప్పుడు బట్ట చేయలేము కదా. సో వ్యాపారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వ్యాపారం అది చాలా సవ్యంగా జరగాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్.